10% ఉంది తెలంగాణ రాష్ట్రానికి. అదే నేషనల్ వేజ్కి చూస్తే జీడిపి రేటు 8.5% ఇంక్రీజ్ అవుతా వచ్చింది. గుజరాత్లో 9.5% ఉంది. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెద్దలు ప్రధానమంత్రి గారు మోదీ గారు చెప్పుకుంటూ వస్తారు, మీరు మోడల్గా గుజరాత్ని చూడండి అని. గుజరాత్ జీడిపి రేటు కంటే, గుజరాత్ రాష్ట్ర జీడిపి రేటు కంటే తెలంగాణ రాష్ట్ర జీడిపి రేటు 0.5% అధికంగా ఉందని మనం చెప్పడం కాదు, ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లోని లెక్కలు చెప్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం ఆల్రెడీ ఫైనాన్షియల్గా చాలా బాగుందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత చెప్పకుండానే చెప్పారు. ఈ అంకెలు చూస్తుంటే ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పటి కంటే కూడా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత చూపించే అంకెలు ఏవైతే ఉన్నాయో దానికంటే 25 నుంచి 30% హయ్యర్ సైడ్ చూపించి 1,00,000 కోట్ల బడ్జెట్ మేము పెట్టామని ప్రవేశపెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ని టెంటేటివ్గా బైఫర్కేషన్ చేస్తే దానికి జీడిపి రేట్ డెవలప్మెంట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 10% హైక్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పద్ధతుల ప్రకారం 63 నుంచి 65 లక్షల కోట్ల కంటే ఎక్కువగా పెట్టడానికి ఏ మాత్రం స్కోప్ ఎక్కడా కూడా కనిపించడం లేదు. అయినా కూడా ఇందాక నేను చెప్పిన 3-4 పద్ధతుల్లోనే హైప్ చేసుకుంటూ 1,00,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టడం చాలా బాధాకరమైన విషయం. చివరిగా నేను ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, అయ్యా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు సుమారుగా 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది? మీరు చూపించిన లెక్కల ప్రకారం మీరు ఎక్కడా కూడా దాన్ని చూపించలేదు. ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఇన్కాన్ని మీరు ఈ 5 నెలల్లో ఖర్చు పెట్టారు? చూపించిన ఎక్స్పెండిచర్ మీదైతే ఏదో పొద్దుల్లో చూపిస్తున్నారో ఆ చూపించిన ఎక్స్పెండిచరు రాబోయే 5 నెలల్లో ఫస్ట్ 5 నెలల్లో మీరు చూపించింది 10 to 15% కూడా లేదు ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది ప్లాన్లో చూస్తే. మిగతా 5 నెలల్లో మేము 85 to 90% ఖర్చు పెడతామని మీరు ఈరోజు బడ్జెట్లో చూపిస్తున్నారు. ఎంతవరకు నమ్మమంటారు? గడిచిన 5 నెలలని గడవబోయే 5 నెలలని ఎట్లా కంపారిజన్ చేయమంటారు? ఇది ఏ రకంగా రియలిస్టిక్గా ఉంది? మీరు ఒక్కసారి ఆలోచించాలని, ప్రజలను మభ్యపెట్టే ఈ బడ్జెట్ని యథార్థంగా మీరు నిజం చెప్పి ఉంటే ప్రజలు హర్షించేవారు. ఏదో కాకుల లెక్కలు చెప్పి ప్రజలని మభ్యపెట్టే బడ్జెట్ లాగా